రైట్. సరే, ఒక్కసారి మనం విశ్లేషకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎస్ మస్తాన్ గారు, నమస్తే అండి. మస్తాన్ గారు సార్ నమస్తే. నమస్తే నమస్తే. వీడియో ఆగింది చూడండి ఒకసారి. రైట్ రైట్. మస్తాన్ గారు, అంటే సారీ, అంటే డిబేట్లో కూడా కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ విధంగా వెళ్ళింది, మీరు కూడా ఉన్నారు, సారీ అబౌట్ దట్. వెళ్ళకుండా ఉండాల్సింది, అంటే నా తరపు నుంచి హోస్టింగ్ చేస్తున్నాను కాబట్టి. రైట్. సరే, అది పక్కన పెడితే వింటున్నారు కదా, అంటే ఆ పార్టీ వాళ్ళు బూతులు మాట్లాడాలని ఈ పార్టీ వాళ్ళు బూతులు మాట్లాడారని ఆ పార్టీ వాళ్ళు ఒకరిపైన ఒకరు చెప్పుకుంటున్నారు. కానీ అసలు ఎవరు కూడా అసలు ఇది తప్పు, ఇలా బూతులు మాట్లాడడం తప్పు అనేటువంటి విషయాన్ని అంగీకరించే ప్రయత్నం ఎవరూ చేయట్లేదు. ఎవరి గురించి మాట్లాడినా, ఎవరు ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చినా తప్పు అనేటువంటిది రియలైజ్ అవ్వట్లేదు అనేది నా బాధ, అంతే. ఇప్పుడు ఒకటి సార్ విజయ్ గారు, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 2 నిమిషాలు అయితే ఇప్పుడు డిబేట్ లో జరిగిన దాని నుంచి మాట్లాడదాం, తర్వాత గుడివాడ వెళ్దాం. ఇప్పుడు 2014 నుంచి 19 దాకా అసెంబ్లీలో బోండా ఉమా మాట్లాడాడు, దేవినేని ఉమా మాట్లాడారు, ఇంకెవరో మాట్లాడారు, వాళ్ళు బూతులు ప్రారంభించారు. వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పారు 2019లో. 2019లో పాతేస్తా అని చెప్పిన బోండా ఉమా ఓడిపోయారు, తెలుసు కదా. బోండా ఉమా ఓడిపోయారండి, మల్లాది గారు గెలిచారు అక్కడ. అలాగే దేవినేని ఉమ్మ కూడా ఓడిపోయారు. 2019లో వీళ్ళు వచ్చారు. 2024 వరకు మీరు చెప్పిన ఇందాక ఏదైతే ఓపెనింగ్ వాక్లో చెప్పిన అన్ని కూడా మాట్లాడారు కాబట్టే ప్రజలు ఓడిచ్చారు. బూతులు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ వదల ప్రజలు. అప్పుడు ఓడిచ్చారు, ఇప్పుడు ఓడిచ్చారు. మాట్లాడలేదని అంటే ఎట్లా కుదిరిద్ది? ప్రజలు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. ప్రజలు ఏ నాయకుడు ఎలా మాట్లాడుతున్నారు, మెజార్టీలు కూడా తగ్గించారు, అధినాయకులు మెజార్టీలు కూడా తగ్గించారు. 4 పెళ్ళాలని మాట్లాడిన వాళ్ళని తగ్గించారు మెజార్టీలు. ఇంకా వేరే విధంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఓడగొట్టారు. వేరునాని ఎన్నికలకు ముందు ఏం చెప్పారంటే అసలు గుడివాడలో ఆయన ఓడిపోవడం అనేది జరగదన్నారు. సో కొడాలి నాని గారి మీద ఎలాంటి ప్రచారం జరిగింది, ఆయన మాట్లాడిన తీరు అదంతా కూడా చూశారు, రోజా గారు కూడా చూశారు. అవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ప్రజలు ఓడించారు. అప్పుడు ఓడించారు, ఇప్పుడు ఓడించారు. అది మర్చిపోయి వాళ్ళు ఎవరు ప్రారంభించినా ప్రజలు ఊరుకోరు. ప్రజలు అసెంబ్లీకి పంపించేది ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, చర్చించడానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను. అంతేగాని మీరు వ్యక్తిగతంగా కొట్టుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి, అవినీతి పాల్పడడానికి కాదు ప్రజలు చేసింది. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు బోరుగడ్డ అనిలు ఏ క్యాస్ట్ ఎన్ని మనకు అనవసరమైన విషయం. ఒక బూతులు మాట్లాడే వ్యక్తి ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, మైనార్టీ అయినా అరెస్ట్ చేసి అవతల వేసేది. వాళ్ళు ఎవరైతే ఏంటండి, ఏ క్యాస్ట్ అయితే ఏంటి, ఏ ప్రభుత్వంలో అయినా. విజయ్ గారు ఒక్క నిమిషం. నేను పార్టీలను ఎక్కడ ప్రస్తావించానా, రాష్ట్రీయులను ప్రస్తావించానా? లక్ష్మణ్ గారు చెప్పండి, మీకు అవకాశం ఇస్తాను. లక్ష్మణ్ గారు చెప్పనివ్వండి. అట్లా కాదు లక్ష్మణ్ గారు, అసలు మస్తాన్ గారు ఒక చిన్న క్లారిటీ వాళ్ళకు. అసలు మీ ప్రభుత్వంలో అరెస్ట్ చేయాల్సింది ఎందుకు చేయలేదని అడుగుతున్నాను నేను ఇప్పుడు కూడా. మీరు దానికి సమాధానం చెప్పరే. మళ్ళీ నేను చెప్తున్నాను సార్, ఇక్కడ మీ పార్టీ వాళ్ళు తిడతా ఉన్నారు, మా పార్టీ వాళ్ళు అప్పుడు ఎట్లా ఎవడో మాట్లాడిన దానికి మా పార్టీకి ఆపదిస్తారన్నా నాకు అర్థం కావట్లా. ఎవరు కొడాలి నాని మీ పార్టీ కదా, వల్లభనేని వంశీ మీ పార్టీ కదా, మాట్లాడిందని మాకు ఇది అంటారంటే ఎవరైతే ఏంటండి. అసలు వ్యక్తిగా మాట్లాడినప్పుడు అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా అంటున్నాను. అది ఏ పార్టీ వాళ్ళు అయితే ఏంటి, మీ పార్టీ వాళ్ళు అయితే ఏంటి, టీడీపీ వాళ్ళు అయితే ఏంటి, లేకపోతే అసలు సామాన్యుడు అయితే ఏంటి. అరెస్ట్ చేయలేదు మామూలు కాదండి. మీ ప్రైవేట్ కేసులు ఎందుకు వెళ్ళిపోయారు ఆ రోజున? అదే బోరుగడ్డ అనిల్ మీద ఇక్కడ ఎవరైనా ఉంది, ఎవరేస్తారు, ఎవరు మాట్లాడుతున్నారండి? మీ గురించి మీరు చెప్పుకోండి. ప్రజల గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? వారు అరెస్ట్ చేయరు, ప్రజలు చూసుకోవాలి. వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. ఎందుకు సమయం కావాలంటే నీ అమ్మ మొగుడిస్తాడా అన్నాడు ఆయన. ఎందుకంటారు? అప్పుడు బోండా ఉమా ఎట్లా అయితే మీరు ఏదైతే చూపిస్తున్నారో ఈ రోజు కొడాలి నాని గారు కూడా అదే అన్నారు. అది మర్చిపోతే ఎట్లాగా మనం? మొగుడిస్తాడా అన్నాడు ఆయన. మీ అమ్మ మొగుడు మీ బాబు ఇచ్చాడా, మీ అమ్మ మొగుడు పని
మీరు వినండి, అది చంద్రబాబు వినండి నాయుడు గారు మాట్లాడినప్పుడు ఏమైంది అసలు సార్? అసలు సరేలేండి, ఇప్పుడు ఆ మాటలన్నీ డిబేట్ లో అవసరం లేదు. నీ చేసముదా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన భాష ఏంటంటే అసలు మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? ఇదే కదా, ఇదేనా మీరు వారం వారం వెళ్ళి చెప్తే ఇట్లా ఆవేశపడమని చెబుతున్నారా? ఇందాక మీరు అన్నదానికి నేను చెప్తానండి, మీరు అన్నదానికి చెప్తాం వసంతరావు గారు. మీరేమో సన్నగా వెనపోసి రాయాలి, మీరేమో ఇక్కడ కవరేజ్ చేయాలని మాట్లాడకూడదు. ఇది తప్పండి. సరే లక్ష్మణ్ గారు మాట్లాడనివ్వండి వారిని. లక్ష్మణ్ గారు వారిని మాట్లాడనివ్వండి ప్లీజ్. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన తప్పైనప్పుడు సరే వారిని చెప్పనివ్వండి లక్ష్మణ్ గారు. సరే వారి అభిప్రాయం మీద వారు చెప్పనివ్వండి. అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. వీళ్ళకి ఎలా అంటే వేరే వాళ్ళ టైం చెడగొట్టేసైనా మీరు మాట్లాడమని తర్ఫీదిస్తున్నట్టున్నారు. ఎందుకంటే సరే లక్ష్మణ్ గారు ప్లీజ్. జనసేన టీడీపీ మీకు అదేనా తర్ఫీదిస్తుంది? మీరు జనసేన మస్తాన్ గారు ప్లీజ్. సరే మస్తాన్ గారిని చెప్పనివ్వండి. మస్తాన్ గారు కంటిన్యూ చేయండి.